హనుమంతుణ్ణి బంగారు గొలుసులతో ఎందుకు కట్టేశారో తెలుసా? సముద్ర దేవుడు జగన్నాథుని పరమ భక్తుడు. ఆ భక్తితో మైమరసి ప్రతిరోజు స్వామి పాదాల దర్శనానికి సముద్రం పూరి వైపు ముందుకు సాగేవాడు. కానీ సముద్రదేవుడు ముందుకు వస్తే పూరి నగరమంతా సునామీలా మునిగిపోయేది. ప్రజల కష్టం చూసిన జగన్నాథుడు తన అత్యంత ప్రియభక్తుడైన హనుమంతుణ్ణి పిలిచి, హనుమ, నా భక్తులను కాపాడాలి, నువ్వు ఇక్కడే సముద్రం దగ్గర నిలబడి పూరిని రక్షించాలి అని చెప్పాడు. ఆ మాట విన్న హనుమంతుడు అత్యంత ఆనందంతో సముద్ర తీరంలో కాపలా కాయసాగాడు. హనుమంతుడు కనిపించగానే సముద్రం ప్రశాంతంగా మారిపోయేది. కానీ పూరి నగరంలో ఎక్కడైనా రాముని పూజ జరుగుతుందని తెలిసిన క్షణంలో హనుమంతుడు ఆగలేక పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లిపోయేవాడు. హనుమంతుడు లేని సమయం చూసి మళ్లీ సముద్రం ఉగ్రరూపం దాల్చి నగరం పైకి దూసుకొచ్చేది. ఇలా పదే పదే జరగడంతో జగన్నాథునికి ఎంతో కోపం వచ్చి, హనుమ, నీ భక్తిని నేను ఆపలేను, కానీ నా ప్రజలను కూడా కాపాడాలి, నాకు వేరే దారి లేదు అని చెప్పి హనుమంతుడిని కర్తవ్యం అనే బంగారు గొలుసుతో సముద్ర తీరంలో కట్టేశాడు. అలా బేడి హనుమాన్ దేవాలయం నిర్మించబడింది. ఈ రోజు కూడా ఆ గుడిలో బంగారు గొలుసులతో కట్టేసిన హనుమంతుడి విగ్రహం దర్శనమిస్తుంది. ఆంజనేయ స్వామి అక్కడే నిలబడి పూరి నగరాన్ని సముద్రం నుండి కాపాడుతూ ఉన్నాడు. ఇలాంటి మహాభక్తుడైన వీర హనుమంతుడికి మన హృదయపూర్వక నమస్కారం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చితే కమెంట్స్ లో ఒక మాట రాయండి, జై హనుమాన్ అని.